హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 7:30 అవుతుంది. నిన్న అయితే మేమైతే హౌస్ అయితే మొత్తం అయితే క్లీన్ అయితే చేశాను. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కాకపోతే నా దగ్గర ట్రైపాడ్ లేదు, ప్లస్ నా ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది అనమాట వీడియో తీయడానికి. అంత పని చేస్తూ ఆ ఫోన్ ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాలేదు. సో ఇంకా ఈసారి అయితే వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా హోమ్ క్లీనింగ్ చేసినప్పుడు అయితే వీడియో అయితే తీస్తాను. ఈరోజు సాటర్డే కాబట్టి మా హస్బెండ్ అయితే దీపం అయితే పెట్టేసిండు. అండ్ ఈరోజు అయితే నేనైతే ఈరోజు సాటర్డే మా ఇంటి దగ్గర ఈరోజే మార్కెట్. సో కూరగాయలు అయితే ఏం లేవు, మిల్ మేకర్స్ ఉండే అనమాట కొన్ని. సో అవి వేసి అయితే బాస్మతి రైస్ ఉండే, అవి వేసి మిల్ మేకర్ బిర్యానీ లాగా చేస్తున్నా. బిర్యానీ అంటే మళ్ళీ ఏదో పెద్దగా అనుకోకండి, దాంట్లో అసలు ఒక పచ్చిమిర్చి లేదు, పుదీనా లేదు, కొత్తిమీర లేదు, ఏదీ లేదు. ఏదో ఇంట్లో ఉన్న వాటితో అట్లా అయితే కానిచ్చేస్తున్నాను. చూడండి, కాకపోతే టేస్ట్ అయితే బాగుంటుంది. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ అయితే నానబెట్టి ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసి వాటర్ పోసి దీన్ని అయితే నానబెట్టాను. నెక్స్ట్ ఇక్కడ మిల్ మేకర్స్ కూడా ఇగో చూడండి, వాటర్ వేసి నానబెట్టాను. కాకపోతే ఈ బౌల్ అనేది చిన్నది అవ్వడం వల్ల ఇవైతే మీదికి వచ్చేసినాయి, వాటర్ ఉన్నాయి అయినా లోపల. కొంచెం ఇట్లా నానితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇది మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం, ప్లస్ వాటర్లో కూడా బాయిల్ చేస్తాం కాబట్టి చాలు, ఏం అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ దీనికి, అండ్ నెక్స్ట్ గీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలాలు అనమాట. బిర్యానీ ఆకు, సాజీరా, అండ్ ఇదేమంటారు మిరియాలేనా, లవంగాలు, చెక్క, పువ్వు, ఇది కూడా ఏదో పువ్వు, నాకు తెలియదు అంతగా వీటి గురించి. నెక్స్ట్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి లేదు కాబట్టి కొంచెం ఏవో ఎండుమిర్చి అయితే వేస్తున్నాను నేను, కొన్ని ఆనియన్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అని ఉంటుంది అనమాట. ఇది యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. షాప్స్లో కూడా దొరుకుతూ ఉంటుంది, జస్ట్ 5 రూపీసే. ఇంకా అయితే స్టార్ట్ పెడదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. అది గ్యాస్ ఆఫ్లో ఉండే కాబట్టి కొంచెం టైం పడుతుంది, టెన్షన్ పడకండి. ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు ఆయిల్, కొంచెం గీ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం గీ అయితే యాడ్ చేసిన. యాక్చువల్లీ ఇంకైతే ఏమంటారు, మిల్ మేకర్ కర్రీ కూడా చేయాలి. కాకపోతే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను నిన్న చాలా అలసిపోయాను అనమాట. ఇవన్నీ చేసి తోమి కడిగి ఇల్లు మొత్తం ఒక్కటే రోజులో క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసిన నేను. సో అలసిపోవడం వల్ల మిల్ మేకర్ కర్రీ అయితే చేయడానికి అయితే టైం అయితే లేదు. ట్రై చేస్తా ఆఫ్టర్నూన్ వరకు. సో డైరెక్ట్ బిర్యానీ అయితే చేసేస్తున్నాం. మసాలాలు, ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ అయితే యాడ్ చేసిన. ఇవైతే కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లో అల్లం అయితే యాడ్ చేద్దాం. సారీ, మర్చిపోయిన, ఇది నార్మల్ బిర్యానీ ప్రాసెస్ లాగా పోతుంది నాకు. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ మిల్ మేకర్, నానబెట్టుకున్న మిల్ మేకర్లు అయితే యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం యాడ్ చేసుకోవాలి. మిల్ మేకర్లు అయితే యాడ్ చేసుకున్నాను, మంచిగా అయితే ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేయాలి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లమును ఆ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని అయితే మంచిగా కలిపినాక వాటర్ అయితే పోసుకోవాలి. మనం ఎంత బియ్యం క్వాంటిటీ తీసుకుంటే దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం లైట్గా చికెన్ మసాలా అయితే యాడ్ చేసిన. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసిన. కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే స్టవ్ అయితే ఫుల్లో పెట్టేసి ఈ మూత అయితే పెట్టేసి అది కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచాలి. అది బాయిల్ అయ్యే టైంలో రైస్ వేయాలి. చూడండి, మంచిగా బాయిల్ అవుతుంది. ఈ టైంలో మనమైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఫుల్లో పెట్టేసి లిడ్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కంప్లీట్ అయింది. ఇది స్మెల్ అయితే భలే వస్తుంది. అదే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఇట్లనే ఉంచి ఒక
2 మినిట్స్ అట్లా ఈ లిడ్ అట్లనే క్లోజ్ చేసి పెడతాం, కొంచెం ఉమ్మగిలుతుంది అనమాట ఇంకా మంచిగా. అంతే, ఇంకా తినేయడమే. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక ఇదే తింటున్నాం మేమైతే. మిల్ మేకర్ బిర్యానీ, అది ఇక మా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా అదే. నైట్ ఇప్పుడే తిన్నాను, టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒక పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఏది లేకున్నా సరే బాగానే వచ్చింది టేస్ట్ అయితే. అంతే ఈ వీడియో అయితే. బాయ్ ఫ్రెండ్స్.